అలా చూడు. ఓ తను ఆలియా కదా. తను వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. హే గుడ్ మార్నింగ్ ఆలియా. ఈ రోజు ఎంతో ప్లెజెంట్ గా ఉంది కదా. నీకు కూడా గుడ్ మార్నింగ్. మనం మొదటిసారి మాట్లాడుకుంటున్నాం. నా పేరు ఆంటో, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని. నీ గురించి నీ సిస్టర్ చాలా విషయాలు చెప్పింది. తన నీ గురించి చెప్పాక అప్పటి నుంచి నేను కలుద్దామని వెయిట్ చేస్తున్నా. సరే కానీ నీకు అభ్యంతరం లేకపోతే మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దామే. ఒప్పించడం కష్టమే. అలాగైతే కనీసం మన ఇద్దరం ఫోన్ నెంబర్స్ అయినా ఎక్స్చేంజ్ చేసుకుందామా? దయచేసి ఏమీ అనుకోకు. నీతో ఫ్రెండ్షిప్ చేయాలని నాకు అస్సలు అనిపించట్లేదు. అయిపోయిందా? అయితే ఇక నేను బయలుదేరుతాను. చివరిగా ఒక మాట. స్కూల్ రూల్స్ ప్రకారం నువ్వు నెక్లెస్ వేసుకోకూడదు. చాలా మంది అమ్మాయిలు కోరుకుని అతన్ని తేలిగా తీసి పారేసింది. చూస్తుంటే తను చాలా హై స్టాండర్డ్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ మసాచిక. గుడ్ మార్నింగ్. రాత్రంతా నువ్వు యానిమేషన్ చూస్తూ ఉన్నావా? హే మార్నింగ్ ఆలియా. యా ఇంచుమించు అలాంటిదే అనుకో. నువ్వు ఎప్పటికీ నేర్చుకోవు అవునా? యానిమేషన్ చూడడానికి నేను నిద్రను త్యాగం చేస్తున్నావు. తర్వాత స్కూల్లో నిద్రపోతున్నావు. ఇలా చేసి ఏం లాభం చెప్పు? హే రాత్రి 1 గంటకి యానిమే చూడడం పూర్తయిపోయింది తెలుసా. కాకపోతే ఎపిసోడ్ డిస్కషన్ కే చాలా టైం తీసుకున్నాం. ఏంటి డిస్కషనా? ఓ అంటే ట్విట్టర్ లో డిస్కస్ చేసుకున్నారన్నమాట. లేదు, కోతాకు ఫ్రెండ్ నేను ఫోన్లో 2 గంటలు మాట్లాడుకున్నాం. నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చంటావా? దాని గురించి ఆలోచిద్దాం. ఒక పని కోసం టైంతో ప్లేస్ తో పని లేకుండా ప్రేమను చూపించడం పిచ్చితనం అయితే నేను పెద్ద పిచ్చివాడినని సంతోషంగా ఒప్పుకుంటాను. అర్థమైందా? సారీ ఫర్ దట్. నేను జస్ట్ ఒక స్టూపిడ్ వే అన్నాను అంతే. ఎందుకో నువ్వు ఈరోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. ఏమైంది? నువ్విప్పుడు ఏదో అన్నట్టున్నావు. స్పెషల్ ఏం కాదులే, నేను చాలా దరిద్రంగా కనిపిస్తున్నా అన్నాను. వెల్ ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమైంది? ఓ మై గాడ్. సారీ ఆలియా, కొంచెం నీ కెమిస్ట్రీ వర్క్ బుక్ ఇస్తావా? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? బహుశా ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటా. అదే అనుకున్నానులే. థ్యాంక్ యూ. అయన్, కోబాల్ట్, వీటి తర్వాత ఏమొస్తుందో ఎవరైనా చెప్తారా? ఆన్సర్ ఏంటో చెప్పు. అలా చేసినందుకు సారీ. నీకు ఆన్సర్ తెలిస్తే అందరికీ చెప్పు. అలాగే. ఇంతకీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? రెండవది కాపర్. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పు ఆలియా. yes sir. అది 8 నికెల్. కరెక్ట్ ఆన్సర్. ముందు నువ్వు క్లాస్ లో లెసన్ ని సరిగ్గా వినడం నేర్చుకో. yes sir. దయచేసి ఇంకెప్పుడు ఇలా రాంగ్ ఆన్సర్ చెప్పకు. మనల్ని ఏ క్వశ్చన్ అడిగారో నేను కేవలం దాన్ని పాయింట్ అవుట్ చేశాను. సరే అలాగే. నువ్వు క్లియర్ గా సెకండ్ చాయిస్ ని పాయింట్ అవుట్ చేశావు. అబద్ధాలు అలాగే అపవాదులు. చెప్పేది కొంచెం క్లియర్ గా చెప్పు. మీ లాస్ట్ ఇంతకు దాని అర్థం ఏంటి? నిన్ను స్టూపిడ్ అని పిలిచానంతే. మిలాష్కా మిలాష్కా. ఇంతకీ నువ్వు నన్ను క్యూటీ అని ఎందుకు అంటున్నావు? ఇంతకు ముందు కూడా నువ్వు అలానే అన్నావు. నువ్వు అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది తెలుసా. ఐ ప్రొక్రెస్నే ప్రైమ్ కట్ బేబీ అన్నట్. ఎవరిని నువ్వు స్మాల్ బేబీ అంటున్నావు? నిన్ను నా చిన్నప్పుడు నేను మా గ్రాండ్ ఫాదర్ ఇంటి దగ్గరలో ఉండే ఒక రష్యన్ అమ్మాయితో తరచుగా ఆడుకునేవాడిని. అప్పుడే నేను ఆ భాష నేర్చుకుని ఉంటాను. ఇప్పటికి కూడా నాకు స్పోకెన్ రష్యన్ బాగానే అర్థమవుతుంది. కానీ అది ఇలాంటి పరిస్థితికి దారితీస్తుంది అనుకోలేదు. ప్రస్తుతానికి నా పక్కన కూర్చున్న అందమైన రష్యన్ అమ్మాయి నేనంటే ఇష్టమని రష్యన్ భాషలో అంటున్నది నాకు చాలా బాగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు బయటపడి ఆ విషయం కనుక ఒప్పుకుంటే